శివాయ గురువే నమః. ఈరోజు ఆణిముత్యం. డబ్బు సంపాదించడం ఎలా? మీ ఊహాశక్తికి పదును ఎలా పెట్టాలి? కోకోకోలా మంత్రం. ఈ కోకోకోలా మంత్రం ఏంటా అని ఆలోచిస్తున్నారా? వీడియోలోకి వెళ్తే అర్థమవుతుంది మీకు. అల్లావుద్దీన్ అద్భుత దీపం కదా, మీరు చదివే ఉంటారు. అవన్నీ ఊహలే, కల్పిత కథలే. అయితే ముందే మనం ఒక నిర్ణయానికి రాకూడదు. దీని గురించి ముందే మనం చెప్పుకుంటున్నాం. ఊహల్ని, కల్పితాల్ని మనం వాస్తవంలోకి తేలిగ్గా తీసుకురావచ్చు అని. పెద్దవాళ్ళు చెప్పినవన్నీ భవిష్యత్ వారికి ఉపయోగపడేవే. ఒక్కసారి వాళ్ళు చెప్పిన విషయాలను ఆలోచిస్తే మనకు జీవిత సత్యాలెన్నో బోధపడుతూ ఉంటాయి. ఓ పల్లెటూరు డాక్టర్ కొన్ని మందులు కొనటానికి డబ్బులు లేక, డబ్బులు డాక్టర్ కాడ ఎందుకు ఉండవు అనుకుంటారు. కానీ పాత రోజుల్లో డాక్టర్ల దగ్గర పేషెంట్లు వస్తేనే డబ్బులు. పాతకాలంలో డబ్బు ఎక్కువ కనిపించేది కాదు. ఆ డాక్టర్లు కూడా డబ్బుకి ఇబ్బంది పడ్డవారే పల్లెటూర్లలో. అందువల్ల డాక్టర్ గారు మందులు కొనటానికి డబ్బులు లేక తన ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఓ ఇత్తడి పాత్రను పట్టణంలో ఓ మందుల దుకాణంలో అమ్మేశాడు. ఆ పాత్రను కొన్న గుమస్తాకు ఆ డాక్టర్ ఓ పానీయం తయారు చేసే ఫార్ములాను సరదాగా చెప్పాడు. అంతే, ఆ గుమస్తాకు ఆ క్షణంలో ఓ ఆలోచన మెరుపులా మెరిసింది. ఆ డాక్టర్ అమ్మిన పాత్ర చాలా పురాతనమైనది. దాని నమూనా అప్పటికి కాలగర్భంలో కలిసిపోయింది. అందువల్ల అదే మోడల్ సీసాలు తయారు చేయించి ఆ ఫార్ములా ప్రకారం పానీయాన్ని తయారు చేసి ఆ సీసాల్లో దాన్ని సరఫరా చేశాడు. పానీయం రుచిగా ఉండి బాగా ప్రచారం పొందింది. దాంతో ఆ పానీయం గురించి విపరీతముగా ప్రకటనలు గుప్పిస్తూ ఆ పురాతన పాత్రలో ఆ పానీయం త్రాగటం ఓ అద్భుత అనుభూతి అంటూ ప్రచారం ప్రారంభించాడు. అందరికీ అదో దర్శనమైన వస్తువైపోయింది. కాలక్రమంలో ఆ పానీయం కోకాకోలాగా స్థిరపడింది. కోట్లాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా దాని ఉత్పత్తి, అమ్మకాలపై ఆధారపడి జీవిస్తున్నారు. గుమస్తా మాత్రం కోటీశ్వరుడైపోయాడు. ఇప్పటికీ కోకోకోలా అనేది ప్రజలపై ఓ మంత్రంలా పనిచేస్తుంది. దాని ఫార్ములా మాత్రం రహస్యంగానే ఉండిపోయింది. ఆ గుమస్తా పేరు ఆశా క్లెండర్. ఇక్కడ ఫార్ములా ప్రధానం కాదు, ఫార్ములాతో జత చేసి ఊహ అంటే ఆ ఫార్ములాతో జత చేసిన ఆ గుమస్తా యొక్క ఊహ అన్నమాట. సృజనాత్మక అంటే అదే. సృజనాత్మక ఊహ ప్రధానం. ఆ పానీయం అందించేందుకు పాతకాలం నాటి సీసాను ఎంపిక చేసుకోవటం, దాని గురించి వింతగా ప్రచారం చేయటం. అందుకే మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. అంటే డబ్బు సంపాదించే మార్గం చేసేది మనసేనన్నమాట. ఆ మనస్సే మనకు మార్గం చూపించేందుకు, దానిని చురుకుగా ఉంచేందుకు మనము మన ఊహాశక్తిని పెంచుకోవాలి. అందుకు నిరంతరం దానికి పని కల్పించాలి. ఊహల ఎక్సర్సైజ్ చేయించాలి. ఎక్కువగా కోసే కత్తికి పదును బాగా ఉంటుంది. వాడని కత్తి తుప్పు పడుతుంది. అందువల్ల ఏమీ ఆలోచించకుండా సబ్బుగా కూర్చుండే కంటే మనసు మొద్దుబారిపోతూ ఉంటుంది. కనుక ఊహల వ్యవసాయం నిరంతరం చేయండి. మీ మెదడుకి పదును పెట్టండి.
మీరు డబ్బు సంపాదించాలనుకుంటే ఎట్లా సంపాదించాలి అనే ఆలోచన మీకు ఎన్నో అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది. కానీ మీరు గమనించుకుంటేనే, ప్రతిదీ గమనించండి. ఈ ఊహాశక్తిని పెంపొందించేందుకు పైన వీడియోలో చెప్పి ఉన్నాను. ఎక్సర్సైజు చేయండి. ఇది తమాషాగా తీసుకోకండి. యువత ఓపికగా చూడండి. పై ఫార్ములాను చూడండి. మీ కామెంట్స్ నాకు తెలపండి. ఇది అందరికీ పనికి వచ్చేది. చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు. ఇప్పుడు మన జీవితాలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అందరికీ తెలుసు కదా, డబ్బు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ధనము సంపాదించుకోవాలి ప్రతి మనిషి. ఆ ధనము విలువ తెలుసుకున్నదాను కాబట్టి చెబుతున్నాను. ధనమేరా అన్నిటికీ మూలం. ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ఓ కవి అన్నట్లు. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కోకోకోలా మంత్రం ఓ గుమస్తా జీవితాన్ని ఎంతో మార్చింది. చెప్పిన డాక్టర్కి ఆ విలువ తెలియదు, కానీ ఊహించుకున్న ఓ గుమస్తా దాని వలన కోటీశ్వరుడయ్యాడు. ఆ ఊహ వలన. అంటే ఇతరుల ఆలోచనలను కూడా మనము ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించుకుంటే జీవితంలో ఉన్నత స్థితికి ఎదగగలము.